తమిళనాడులో నెంబర్ గేమ్ ప్రస్తుతం ఎలా నడుస్తుంది, ఎవరితో కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చో సాధ్యాసాధ్యాల్ని ఒకసారి చూద్దాం. తమిళనాడులో ప్రస్తుతానికి మ్యాజిక్ ఫిగర్ 117. ప్రస్తుతానికి యాక్చువల్గా 234/2 అంటే 117 అవుతుంది. బట్ 50% కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి నిజానికి 118 ద మ్యాజిక్ ఫిగర్. బట్ ఇక్కడ 117 ఎందుకు అన్నాము అంటే విజయ్ 2 చోట్ల నుంచి గెలిచాడు కాబట్టి ఇప్పుడు 234కి బదులుగా 233 డివైడెడ్ బై చేసినప్పుడు 117 మ్యాజిక్ ఫిగర్ సరిపోతుంది. అంటే ఎవరికైతే 117 మంది ఎమ్మెల్యేల బలం ఉందో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయచ్చు. ఈ నెంబర్ గేమ్లో టీవీకే చీఫ్ విజయ్ ఒక అడుగు దూరంలో నిలిచారు. టీవీకేకి 107 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ నుంచి 5 వచ్చారు, సిపిఐ నుంచి 2, సిపిఐఎం నుంచి మరో 2 వచ్చారు. టుగెదర్ 116 అయింది. ఇంకా ఒకే ఒక ఎమ్మెల్యే దొరికితే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. ఇక నిన్నటి వరకు వినిపించిన మరో కాంబినేషన్ ఏంటి? డిఎంకే ప్లస్ అన్నా డిఎంకే, ప్రకృతి విరుద్ధమైన కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలవడం అనేది అసాధ్యమనే మాట. అయినా సరే వీళ్ళెత్తుకున్న బలం ఏంటో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఓన్లీ డిఎంకే అండ్ అన్నా డిఎంకే సింగిల్గా. డిఎంకేకి 59, అన్నా డిఎంకేకి 47, టుగెదర్ 106 సీట్లు. అంటే వీళ్ళు ఇంకా ఎంత షార్ట్ అవుతున్నారు చూడండి, -11 షార్ట్ అవుతున్నారు ఆ 117కి. సో ఇది అయ్యే పని కాదు. ఇక మూడో ఆప్షన్ అలయన్స్లు, అంటే డిఎంకే అలయన్స్ అండ్ అన్నా డిఎంకే అలయన్స్. ఈ కూటములు కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా సాధ్యం కావట్లేదు అనేది ఇప్పుడు ఈ లెక్కల ద్వారా మనకు తెలుస్తుంది. ఎందుకని? డిఎంకే ప్లస్ 64, అన్నా డిఎంకే ప్లస్ 52, టుగెదర్ 116. ఇక్కడ కూడా 1 షార్ట్ అవుతోంది. అంటే కూటములు కలుస్తున్నా సరే రావట్లేదు. బీజేపీకి ఉన్న ఆ ఒక్క సీట్ని మినహాయిస్తే అన్నా డిఎంకేకి 52 కాబట్టి రావట్లేదు. అది కూడా కలిస్తే సాధ్యమే అన్నమాట. సో ఇలా ప్రస్తుతం ఒకే ఒక ఆక్షన్ కనిపిస్తోంది. ప్రస్తుతం డిఎంకే కూటమిలో ఉన్న వీసీకే విజయ్కి మద్దతు ప్రకటిస్తే టీవీకే ఈజీగా ఫామ్ చేసేయచ్చు. దాంతో విజయ్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ వీసీకే రాకపోయినా డిఎండికే కనుక వస్తే ఆ ఒక సీటు చేరుతుంది. దాంతో ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, నెంబర్ గేమ్ కంటిన్యూ అవుతోంది. ఏమిటి మరి సిచ్యువేషన్? వీసీకే ముందుకు వస్తుందా లేదా? వీసీకే గొంతెమ్మ కోరికలు కోరుతున్నట్టుంది. డిప్యూటీ సీఎం కావాలంటుంది, ఒక మినిస్ట్రీ కావాలంటుంది, తిరుచి ఖాళీ అయితే ఆ సీటు కావాలంటోంది. మరి ఇన్ని కోరికల్ని విజయ్ ఒప్పుకుంటారా, లేకపోతే డిఎండికే ఆర్ ఇంకెవరినైనా కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే 108 స్థానాలు వచ్చి సింగిల్ లార్జెస్ట్గా ఉన్నప్పటికీ ఈ చిన్న చిన్న పార్టీలతో విజయ్కి తలనొప్పులు తప్పడం లేదని చెప్పాలి. సో ప్రతి ఒక్క సీటు ఉన్నటువంటి పార్టీ కూడా అత్యంత కీలకంగా మారింది ఇక్కడ. సో ఒక్కొక్కరిని మద్దతు కూడగట్టుకుంటూ వెళితే కానీ 116 వరకు కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇంకా రావాల్సినటువంటి ఒక్కరి మద్దతు అవసరం. వీసీకే దగ్గర 2 స్థానాలు ఉన్నాయి, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారిద్దరూ కూడా మద్దతు ఇస్తే ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాసేపట్లోనే టీవీకే చీఫ్ విజయ్ అలాగే వీసీకే చీఫ్ తిరుమావళవన్ ఇద్దరి భేటీ ఉండబోతుందని తెలుస్తోంది. కాసేపట్లోనే కలవబోతున్నారు. మీడియా సమావేశానికి కూడా వీసీకే ఏర్పాట్లు చేపట్టింది. సో ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణంలో సో ప్రత్యేకంగా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇద్దరు కలిసి రాబోతున్నారు. ఇద్దరు కలిసి మీడియా సమావేశానికి వస్తే విజయ్ వచ్చిన వెంటనే అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించేలా ఏర్పాట్లు చేసినట్టు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వీసీకే నేతలు చెబుతున్నారు. అయితే ఇక్కడ రాత్రి మరొకసారి డిఎంకే చీఫ్ స్టాలిన్తో వీసీకే చీఫ్ తిరుమావళవన్ భేటీ అయ్యారు. అది రహస్యంగా ఉంచారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అది బయటకు వచ్చింది. సో ఈ మధ్యలో ఏం జరిగింది? గతంలోనే 3 రోజుల క్రితం ఒకసారి పొత్తు నుంచి బయటకు వచ్చి, కూటమి నుంచి బయటకు వచ్చి వీసీకేకు మద్దతు ఇచ్చేటువంటి విషయంలో భేటీ అయినటువంటి తిరుమావళవన్ మరోసారి ఎందుకు భేటీ అయ్యారు, ఆ భేటీలో ఏం జరిగింది అనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. సో రాత్రి కూడా మరొకసారి భేటీ జరిగిందన్నటువంటి విషయం తెలిసిన తర్వాత టీవీకే నేతల్లో టెన్షన్ మొదలైంది. సో ఇప్పుడు మళ్ళీ కూడా ఏం జరుగుతుంది? రాత్రి చూసాం ఐయుఎంఎల్ వీసీకే నుంచి మనకు మద్దతు వచ్చింది అనుకున్నాం, ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైంది అనుకున్నాం. చివరి నిమిషంలో మళ్ళీ కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ స్టాలిన్తో భేటీ అయిన తర్వాత ఏం జరుగుతుంది? సో ఈ టెన్షన్ అయితే మొదలైంది. సో అయితే ఇంతవరకు స్టాలిన్ కార్యాలయానికి వచ్చిన తర్వాత, వచ్చి మద్దతు కోరిన తర్వాత ఇవ్వడానికి అంగీకారం ఉంటేనే ఇంతవరకు కూడా రమ్మని చెప్పారు అనేది మరోవైపు టీవీకే నేతల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో టీవీకే నేతలు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో వీసీకే నుంచి మద్దతు వస్తుందని. సో కాసేపట్లోనే వాళ్ళిద్దరి భేటీ జరుగుతుంది. జరిగిన తర్వాత వీసీకే నుంచి
రావాల్సినటువంటి ప్రకటన. అంటే ఒప్పందం ఏం కుదిరింది అనేటువంటి విషయం మీడియాకు చెప్తారా, లేదా మంత్రి పదవుల విషయం కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం తిరుచి ఈస్ట్ స్థానం కూడా కావాలని కోరినటువంటి పరిస్థితి. సో మంత్రి పదవి ఇవ్వడానికి టీవీకేకి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ తిరుచి ఈస్టు అలాగే డిప్యూటీ సీఎం, సో ఈ రెండింటి విషయంలోనే చర్చ అనేది నిన్నటి జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు కావాలి కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే సో వీసీకి అడిగినటువంటి డిమాండ్లు అన్నీ కాకపోయినా కనీసం 2 డిమాండ్లు అయినా సరే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం కాసేపట్లో ఏం జరుగుతుంది అనేది. రైట్ మురళి.